హాయ్ వెల్కమ్ టు శంకర్ నారాయణ యూట్యూబ్ ఛానల్. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. నేను ఈరోజు మీకు మంచి యాప్ను పరిచయం చేయబోతున్నాను. ఇది వచ్చేసి ల్యాప్టాప్లో విండోస్ ఓఎస్ ఎలా పనిచేస్తుందో అలాగే అదే ఓఎస్ మనకు ఇప్పుడు మన మొబైల్లో కూడా వర్క్ అయ్యేటట్లు చూపిస్తాను. ఓసారి చూడండి. ఈ యాప్ నేమ్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఎవరికైనా కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ యాప్ వచ్చేసి ఇదండి. చూసి మనం ఈ యాప్ను ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. ఓపెన్ చేసినట్లయితే ఇలా ఉంటుంది విండోస్. చూడండి, విండోస్ అప్లై అయిపోయింది. చూడండి, మనము కింద చూస్తే విండోస్ సింబల్ మొత్తం ఓవరాల్గా సేమ్ అలాగే ఉంది. ఇక్కడ చూసినట్లయితే మనం ఇక్కడ నేమ్స్ వచ్చాయి. మనం సెర్చ్ చేస్తే ఏ యాప్ కావాలంటే ఆ యాప్ వస్తుంది. చూడండి, యాప్స్ అన్నీ వచ్చాయి. ఇక్కడ నేను కెమెరా అనుకుంటాను, కింద కెమెరా యాప్ వెంటనే చూపిస్తుంది. అలాగే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ కాంటాక్ట్స్ చూడండి. ఇక్కడ సెర్చ్ చేస్తే ఏ కాంటాక్ట్ నేమ్ కొట్టాలంటే ఆ కాంటాక్ట్ నేమ్ సెట్ చేస్తే ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి, రీసెంట్ అప్లికేషన్స్ అని కింద ఆప్షన్ ఉంది. ఇక్కడ మనం ఏవైతే రీసెంట్గా ఓపెన్ చేస్తామో అవన్నీ అప్లికేషన్స్ ఓపెన్ అవుతున్నాయి. కింద మెయిల్ కూడా ఉంది, డైరెక్ట్ మెయిల్ ఓపెన్ అయిపోతుంది. సేమ్ ల్యాప్టాప్లో ఎలా విండోస్ యూజ్ చేస్తామో అలాగే ఉంది ఇక్కడ కూడా. చూడండి, ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ ఇవన్నీ డిస్ప్లే మీద యాప్స్ సేమ్ ల్యాప్టాప్లో చూపించినట్టు చూపిస్తుంది. చూడండి, అన్ని యాప్స్ సేమ్ ఆర్డర్ వైజ్ ఉంటాయి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వైజ్ ఇచ్చాడు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే కింద మీకు వైఫై ఆప్షను, బ్లూటూత్, బ్యాటరీ పర్సంటేజు అండ్ వాల్యూము అన్నీ సేమ్ ల్యాప్టాప్లో ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి డేట్ సెట్ చేసుకోవాలన్నా డేట్ కూడా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అలాగే నోటిఫికేషన్స్ ఏమైనా ఉంటే ఈ నోటిఫికేషన్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది రైట్ సైడ్ కార్నర్లో కింద. ఓకే, ఇక్కడ కూడా వైఫై, బ్లూటూత్, ఏరోప్లేన్ మోడ్ అన్నీ ఇచ్చాడు చూడండి ఇక్కడ. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా సేమ్ ఈ సెట్టింగ్స్ ఆప్షన్ కావాలంటే ఇక్కడే ఇచ్చాడు చూడండి. సెట్టింగ్ ఆప్షన్ ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ ఇమేజ్ ఓపెన్ చేయాలన్నా ఇక్కడ ఇచ్చాడు, ఫొటోస్ అన్నీ. అండ్ నెక్స్ట్ కాంటాక్ట్స్ అక్కడ దీనికి చూడండి, సేమ్ పీసీలో ఓపెన్ అవుతుంది చూడండి. దిస్ పీసీ ఇక్కడ నెట్వర్క్ అండ్ డాక్యుమెంట్, డౌన్లోడ్స్, వీడియోస్, పిక్చర్స్ అన్ని ఫోల్డర్స్ ఇప్పుడు మన ల్యాప్టాప్లో ఎలా ఓపెన్ అవుతుంది అలాగే ఇక్కడ చూడండి, పీసీ ఓపెన్ చేసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇంకా దీంట్లో ఆప్షన్స్ ఓపెన్ నెక్స్ట్ ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నాం, సేమ్ ఇలా ఉంటుంది. సేమ్ ల్యాప్టాప్లో ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటుందండి. ఇక్కడ వీడియోస్ కానీ పిక్చర్స్ కానీ అదొక ఫోల్డర్ క్రియేట్ చేసినట్లు ఉంది నీట్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏదైనా ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు చూడండి, లాంచర్ సెట్టింగ్స్, ఇక్కడ సెట్టింగ్స్ ఓకే, సేమ్ పీసీ సేమ్ అలాగే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసైకిల్ బిన్ ఇలాగే ఉంది చూడండి. రీసైకిల్ బిన్లో కూడా పీసీ అవన్నీ ఆప్షన్లు ఉన్నాయి. లోకల్ డిస్క్ సి అని చూపిస్తుంది, సి స్టోరేజ్ అన్నీ చూపిస్తుంది. ఇక్కడ కూడా చూడండి, లోకల్ డిస్క్ సిలో అంటే ఫోల్డర్లు సిలో ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తుంది. మన ల్యాప్టాప్లో ఎలాగైతే లోకల్ డిస్క్ చూపిస్తుందో అలాగే ఇక్కడ లోకల్ డిస్క్ అన్ని చూపిస్తుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే దిస్ పీసీ, రీసైకిల్ బిన్ ఇందాక చూసాం కదా మనం, యూజర్స్ అన్నీ అలాగే ఉన్నాయి. సేమ్ మన ల్యాప్టాప్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అలాగే ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక్కడ చూసేసి కింద విడ్జెట్ ఓపెన్ చేసినట్లయితే కనుక ఇవన్నీ చూడండి. వాల్పేపరు ఆప్షన్స్, హోము, లాకు, రీస్టోర్, యాక్షన్ మొత్తం అన్నీ చూపిస్తుంది చూడండి. యాప్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఏ యాప్ అన్నీ చూపిస్తున్నాయి. సేమ్ మనం మొబైల్లో వర్క్ చేసుకున్నట్లే ఉంటుందండి. సో ఓకేనా, ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి.
మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి.